నిధి చాలా సుఖం. ఏమో వెళ్తున్నాను నేను. ఏమండో పసుపు మర్చిపోయాను. పసుపు. నిధి చాలా సుఖమ రాముని. ఇదిగో పసుపు. ఆ పక్కనే సబ్బు బిల్లు ఉంటుంది, ఇచ్చి వెళ్ళండి. ఇంకా రయ్యో వీపు కూడా తోమన్నావు కాదు. నిధి చాలా సుఖమా. ఇదిగో సబ్బు. ఇదిగో మిమ్మల్ని. ఆ చేత్తో చీర తువ్వాల కూడా. ఎక్కడ వచ్చింది? ఆ దండం మీద. ఇంకా నయం నా శ్రాద్ధం మీద లేదు. పొద్దు లేచిన దగ్గర నుంచి ఇదనిచ్చండి అదనిచ్చండి ఇదనిచ్చండి అదనిచ్చండి. మొగుడు పెద్దవాడు నేను ఒకటి ఉన్నాను కాబట్టి సరిపోయింది. బాగుంది ఉన్నారు కనుకనే, లేకపోతే ఎవరితో ఒకటి బతివాళ్ళు. ఎవరిని దారిని పోయే వెధవల్ల పలుసు పెళ్ళాన్ని చేసుకు సావద్దురా నీ పిండం పెట్టా అన్నాడు మా తాత. విని చచ్చానా? ఇదిగో నీ చీర, ఇదిగో నీ జాకెట్, ఇది నీ టవలు, ఇవన్నీ తీసుకో. నేను వెళ్తున్నాను. ఎక్కడికి? వెళ్ళండి. చిచి సంసారము కన్న సన్యాసము సుఖమే రాముని. నీ గొంతు కొయ్యాలా అరవకరా. నీ గొంతు వింటే మా ఆవిడ నిన్ను కూడా ఏ రేలుకు తెచ్చిమంటుంది. తెలుసండి అమ్మా. ఎదురుగా ఇంత పొడుగ్గా మగవేధం నేనుంటే అమ్మాయి ఏమిట్రా బొమ్మ. ఇదిగో ఈ రూపాయి తీసుకుని ఇంకెప్పుడు ఈ వీధిలో కడుక్కుంటాను రావద్దు. వెళ్ళు. అమ్మా 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 సన్యాసము కన్నా ఈ సంపాదన మిన్నా. తాజ్మహల్ కడగలేదు, అప్పుడే ముస్తికి సిద్ధమా? నేను గోదావరిలో స్నానం చేసి వచ్చాను తల్లి. ఇంకా నయం, సంజి కూడా వచ్చురాలేపోయా. వెళ్ళి తగలేదమ్మా. మా మా ఇక్కడ కూడా తగలడం. అమ్మా 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 నేను ముందు వచ్చానండి. నేను ముష్టెత్తుకోవడానికి రాలేదండి. కుంటి వేదమైనా బజార్లన్నీ బాగా తిరుగుతున్నావు. వెళ్ళే. అమ్మా 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 ఒక్కసారి చెప్తే మనిషి కావు. ముష్టి అయ్యో మీరా? తల్లి శిరోమణి, ముష్టివాడి గొంతుక్కి నా గొంతుక్కి ఆ మాత్రం తేడా తెలియలేదా? ఏమో, నాకే గొంతుకు విన్నా ఒకేలా వినబడి వస్తుంది. ఏం కావాలి? అమ్మాయి కీర్తన. కీర్తన ఆ పరమేశ్వర శాస్త్రి ఇంటికి వెళ్ళిందేమో. తిండి ఇక్కడ తింటున్నా, ఊడికేం చేసేది ఆయనకేగా. అక్కడికి రాలేదమ్మా. ఏమో ఎక్కడ తెచ్చిందో. బాధ్యతను చాలా అపూర్వంగా నిర్వర్తించావు రామశర్మ. కీర్తన నృత్యసారాన్ని అవపోసన పట్టేసింది. ఇందులో నాదే ఉంది గురువు గారు.
నిమిత్త మాత్రుణ్ణి. అంతా తమ సంకల్ప బలం, కీర్తన దీక్ష. గత 5 ఏళ్లగా దేవి ఉత్సవాల్లో గజ్జి కడుతోంది. ఈసారి ఉత్సవాల్లో ప్రత్యేక నృత్యాన్ని ప్రదర్శించాలని అనుకుంటోంది. కనీసం ఈ ఏడాదైనా నటువాంగం. తమరు గత 15 ఏళ్లగా నటువాంగం పట్టలేదని నాకు తెలుసు. కానీ తమరు సాక్షాత్తు నటరాజ స్వరూపులు. ఆ పూట కనికరిస్తే చూసి తరిద్దామని. ముఖే ముఖే సరస్వతి అన్నారు. కళ ఒకరి సొత్తు కాదు, దానికి అంతం లేదు. తమరు పక్క నుండి నట్టువాంగం పడితే ఉప్పొంగి నాట్యం చేయాలని కీర్తన మనసు పడుతుంది. అమ్మాయికి శుభం కలుగుతుంది. నాట్యం మీద గౌరవంతో మానేసేనే కాని అయిష్టతతో కాదు. నటరాజ సంకల్పం ఎలా ఉందో. కీర్తన, నవరాత్రుల వరకు నిత్యం గౌతమి స్నానం చేయి. కార్యక్రమం దిగ్విజయం అవుతుంది. వంటింట్లో ఎసరు మరుగుతోంది, కాస్త చూడు తల్లి. అలాగే. పరమేశ్వరుని సాక్షాత్కారానికి అనేక మార్గాలు. ఆ త్యాగరాజస్వామి సంగీతంతో ఆరాధిస్తే నువ్వు నృత్యంతో సేవిస్తున్నావు. ధన్యురాలవు తల్లి. అంతా మీ చలవే కదా నాన్న. తండ్రి కూతుళ్ళు ఇద్దరులా పోడుకుంటూ కూర్చుంటే కడుపు నిండినట్టే. ఇప్పటికే ఈవిడ గారి కీర్తి ఊరు వాడ పాగిపోతుంది. ఇక ప్రతి సంవత్సరం సారిదారులా తైత కాడుతూ ఉంటే ఇక ఈ జన్మలో దీనికి సంబంధం వచ్చినట్టే. నా బంగారు తల్లికేమే ఏ చక్రవర్తి లాంటి వాడో వచ్చి కళ్ళ కద్దుకొని మరీ చేసుకుపోతాడు. వస్తాడు చక్రవర్తి. ఇలా ఆవకాయ జాడీలా కూర్చోమనండి, ఏ ముద్రాస్తు సంబంధం వచ్చి కూర్చుంటుంది. కన్నబిడ్డ కాదు కనుక దిక్కుమాలని సంబంధం చేశారని ఊరంతా నన్ను అడిపోసుకుంటారు. అయితే ఈ ఏడాది కూడా ఈవిడ గారు నిత్యం చేయాల్సిందేనా? అవునులే, ఈవిడ గజ్జి కట్టకపోతే అమ్మవారు రథం కదలదట. నువ్వు నేర్చుకుంటున్నావు ఎందుకు? అబ్బా, అలా కొడతావేంటి? నార్మల్. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఎవరా మూర్ఖులు? నేనేనా? నువ్వు లోపలికి అడవే. నన్నేనా? ఏదో పద్యమే, బుద్ధి తక్కువై పైకి చదివాను. కొర్రమీను ముక్కలాటి మామ కూతురు పక్కనుంటేను నష్టామిరంగా ఇంద్రలోకం ఎందుకంటాను. సాగుపోతుందా చూడు గౌరమ్మా, ఈ కాలం కుర్రోళ్ళకి ఓ పని లేదు పాట లేదు. వీళ్ళు చూస్తే ఇట్ట, నీ కొడుకుని చూస్తే అట్ట. ఆడదంతా అదో లోకంలే మామ. ఎప్పుడు పదాలు అల్లుతా. 4 వల్లలితే 2 ముద్దలు నోట్లోకి వస్తాయి గాని పదాలైతే ఏమవుతుంది? నీకేం తెలుసులే తాత. మా కాకి ఒక్కో పాట కడితే పూల దండలా ఉంటది. ఆ పూలదండ ఏదో నువ్వే కొప్పులో చుట్టేసుకో. గంగే, మా కాశీ ఎక్కడన్నా కనపడ్డాడంటే పొద్దుటే పిల్లల్ని వేసుకుని పొలాలు వెళ్తుంటే చూశానక్క. ఇవాళ రాడేమో, నువ్వేమి అనబాక. 2 ఏళ్ల పాటు గుళ్ళు శిల్పాలు అంటా కంటికి కనపడకుండా ఊళ్ళట్టుకు తిరిగితేనే ఏటి అనలేదు. ఇప్పుడేటంటానే పిచ్చి పిల్ల. అసలు చెడగొట్టిందే నువ్వు. 4 చేపలు పట్టి నేను సుఖపెట్టాల్సింది పోయి ఈ వయసులో. నువ్వు ఊరుకో తాత. చేపలు జలగలో పట్టాల్సిన కర్మ ఆడికేం పట్టింది? ఆడెప్పుడో కాళిదాసంత గొప్పడైపోతాడు. అవుతాడు. మా గురు పేరు వచ్చింది. అమ్మా అమ్మా, ఇవాళ సముద్రం కూడా నీలాగే గంభీరంగా ఉంటే నువ్వు గుర్తొచ్చి వచ్చేసాను. కొంతసేపటి అచ్చం నీ కోపంలాగే తాడంత పైకి లేచి వెంటనే తగ్గిపోయింది. గంగమ్మ తల్లి కోపం వస్తే దండం పెట్టుకుంటే తగ్గిపోతుంది. మరి మా అమ్మకో అన్నం పెడతావా? నువ్వు తిన్నావా? కడుపు నిండిపోయింది. నువ్వు తినలేదని నాకు తెలుసులే. సరే తినవుగా, నేను ఒక్కడే తినేస్తాను. తిండేగా ప్రధానం. అయినా నీ కోపం ఎంతసేపులే.
గోదావరి అన్నం తింటావా? ఇదిగో. అమ్మ కోపం వచ్చినట్టుందిరా. అయ్యో మంచినే తాగు, గొంతుకు అడ్డం పడితే ప్రమాదం. గొంతుకు అడ్డం పడితే ఏమవుతుందమ్మా? ఆ యముడికైనా అడ్డం పడే తల్లుండగా. అయ్యే మాటలరా. ఇంకా తగ్గలేదా? ఈ దగ్గు నాతోనే పుట్టిందిరా. అది సరే కాని ఊరి, నే బతుకున్నంత కాలం నువ్వు ఎట్టాగున్నా చెల్లిపోద్దు గాని నేను వెళ్ళిపోయే ఎట్టా బతుకుతావురా? ఇట్టాగే బతుకుతాడేమో. రాత్రిరంతా నిదుర గూటిని ఒదిగి ఉన్నవి కనుల గువ్వలు, వెలుగు వేలితో గూటి తలుపును తట్టి లేపెను ఉదయభానుడు. ఒళ్ళు విరుచుకుని లేచిన కళ్ళ గువ్వలివి, రెప్పరెక్కల రెపరెపలతో కలల వేటకు ఎగురుతున్నవి. మసక సంజల మేలి ముసుగున మోము మిసమిసలు, పసుపు పచ్చని నొసట ముసిరిన కురుల చీకటులు, ఇసుక తిన్నెల కటిని ఆడిన ఏటి జడనడలు, ఉషాకాంతుల జలకమాడిన మేనిని గనిగ. ఎవరివమ్మ బంగారు బొమ్మ, కిరణమాలిని స్వాగతించే రమణి ప్రకృతివా, తరుణివై నన్ను పలుకరించే ధరణి ఆకృతివా, కాలకావ్యములోన ఇంకొక నవ్యగీతిక రాయదలిచిన సూర్యరాయ కవీంద్ర కంఠము చుట్టూ శ్రీకారానివా. పిన్ని, మా ఊరి ఇలవెల్పు ఎవరని అడిగావుగా? అంటే మీ ఊరి దేవత ఆనాడు వాసుదేవమూర్తికి గుడిమెట్ల మీద దొరకబట్టి ఈనాడు మా అందరికీ వరమైంది. అప్పటి నుంచి మా ఊరు కళకళలాడుతోందమ్మా. ఏం లాభంలే, పెంచే తల్లి మాత్రం రాక్షసాయి. ఎరా నీ పెళ్ళెప్పుడు? ఒరే కాసి, వీడికి పెళ్లి కుదిరిందంట. వీడికి పెళ్ళేంట్రా? పెళ్లి కొడుకుని కూడా చేసేసారు. కావాలంటే వాడిని అడుగు. ఏరా నీకు పెళ్ళా? అవును, నాకు మేనరికం అంట. నేను చెప్పాను కదా. పెళ్ళెలా ఉందిరా? బానే ఉందంట, కాకపోతే చిన్నపిల్ల. మన వీడు ఎత్తుకున్నారంటే బట్టల మీద పోసేస్తుంది. ఏం కాదు. అవును. ఒరే రాత్రికి సంబరం కదరా, మరి పెళ్లి బొట్టుతో ఎలా వస్తావు? బొట్టు చేసేసుకుని వస్తాను. ఏం సంబరారా? ఇవాళ దుర్గగుడిలో కీర్తన డాన్స్ వెళ్దామా? వెళ్దాం. రే ఇది పొట్టు చేసి
ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా. తొందరగా రా, మాకు నిద్ర వస్తుంది. ప్రవళించే నీ పాదాల మువ్వలకి రాగం తెలియని గవ్వల అభినందనమాల. యావమ్మో కీర్తనమ్మా, ఎవరో తెలుసా? మా కాశీ. తెలుసు, అవును, అతనే. కిరణమాలిని స్వాగతించే రమణి ప్రకృతివా, తరుణివై నన్ను పలుకరించే ధరణి ఆకృతివా. అదేంటి అట్టా ఉండిపోయావు? నిన్ను చూస్తుంటే అచ్చు ఆ దుర్గమ్మ తల్లిని చూస్తున్నట్టే ఉండాది. కవితా దేవత. ఒరే, ఏంట్రా ఆలోచన? లేచి 4 మెతుకులు తిని మంచోడు అనిపించుకో. నా కవితలు నా కొత్త రూపంలో స్ఫురిస్తున్నాయి. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ దేవతే. ఏ దేవత? కవితా దేవత. సరేలే, ఇంకేటో అనుకున్నాను. లేచి అన్నానికి రా. అదేంట్రా తిండి తినకుండా అలా కూర్చున్నావు? సాయంత్రం వరకు బానే ఉన్నారు కదా, ఇప్పుడేమైందిరా? గాలో దూలో పట్టుకుందామా? ఏంట్రా పొద్దున్నే బయలుదేరారు? కాశీగాడు ఉన్నాడేమో. కాశీగలేదు గీసగలేదు. పండ్రా. ఏంటి ఏలిడంతలేవు ఏద్దావా? ఈ మధ్యనాడు మరీ పరధ్యానంగా ఉంటున్నాడు. ఆడి సంగతి ఏమీ నాకు అర్థం కావడం లేదు. నా కవితలకు నాట్యశాస్త్రం జీవం కావాలి. అజరామరమైన జీవకళ ఆమెలో ఉంది. అందుకే ఆమె నృత్యం నాలో స్పందన కలిగిస్తుందేమో.
ఇవాళ అటో ఇటో తెలిపోల్సిందే. ఏరా కాగితం ముక్క కనపడివా? పెన్లో ఇంకొంచెం నిశ్చోచులు రాశాడునా? ఎవర్రా అమ్మాయి సస్ లో పెట్టి చంపేస్తున్నావు? అంతా చూసేట్లే చెట్టు పక్క నుంచి. ఆమె ఆమె నా కవితా దేవత. సర్లే ఇది తేలే విషయం కాదులే. అందుకేరా పూల పడవ. పూల పడవ కాదు, కాగితం పడవ. కళ్ళు బేర్లకమ్మాయా? అదే పూల పడవలో వస్తున్న నా కవితాదేవి కీర్తన. అప్పుడు దొరికారా? ఎవరా? మన దేవి నవరాత్రిలో. అంటే చెట్ల మీద పుట్ల మీద రాసేవాడు ఇప్పుడు మంచుల మీద రాస్తున్నాడు రాయ్. అవునరా, నా కవితలకు ఆమె నాట్యం చేయాలి. సరే ఇంకా మాకు వదిలే, మేము చూసుకుంటాం. రండ్రా. ఏమిట్రా నా కవితలన్నీ? ఆగ్రా పిల్ల కవి పూర్వం మేఘ సందేశం గాలి సందేశం అంటూ కథలు చెప్పేవాడు కదా, అందుకే నీ బాధ తీర్చడం కోసం ఈ పడవ సందేశం. ఇది కూడా ఇచ్చే. గోడ మీద పడవా? గొడవల పడవా? అందమైన అమ్మాయికి అందించి పడవా? మనసున మొలిసిన సరిగమని ఈ కళ్ళగల నడకల తరగలుగా కాసి. వస్తుందిరా కీర్తన. తక్కువ తక్కువ తక్కువ. పొద్దున్ననగా కూర్చున్నావు, ఇంకా తెమలే? త్వరగా కానీ అమ్మా, అవతల బోలెడు పనులు ఉన్నాయి. అలాగే. అరే ఒరేయ్, నా కవితలన్నీ ఏం చేశారా? మా పని మేము చేసాం, ఈ పడవలన్నీ పంపించేసాం. ఇది కూడా ఇచ్చేసి వస్తాం. చూసావా కీర్తన, రెండు పెద్ద నీలి ఆల్చిప్పల మధ్య ముత్యంగా మెరిసిపోయా చందమామ.
కౌలికి వెళ్ళని చూస్తే ఆకలి వేయనుకుంటానే. విపరీతమైన ఆకలి వేస్తుంది గుండెల్లో. ఈ ప్రకృతిని సృష్టించిన పరమేశ్వరునికి సముద్రం వేయి తలెత్తి సాష్టాంగ ప్రణామం చేస్తున్నట్టుగా లేదు? ఆహా, నాకు సముద్రుడు విరహంతో విలయ తాండవం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. నువ్వు నర్తకి కదా. అటు చూడు, ఆ నక్షత్ర మండలంలోకి వెళ్ళి ఒంటరిగా కూర్చోవాలని ఉంటుంది నాకు. ఏ, నన్ను కూడా తోడుగా తీసుకోవచ్చుగా. దేనికో అంత స్వార్థం. నీకు నాకు గవ్వలకి మువ్వలకి ఉన్నంత తేడా ఉంది. మరి గవ్వలు ప్రకృతి సిద్ధాలు, మువ్వలు కృత్రిమంగా తయారైనవి. అందుకే మీలోని స్వచ్ఛత మాలో కనిపించదు. నీ పాదాలు నాలో పదాలు పలికిస్తున్నాయి. రోజుకొక్కసారైనా నీ నాట్యం చూడాలనిపిస్తుంది. విచిత్రమైన కోరిక కదా. అదే, నీ పదాలు నా పాదాలకు చలనాన్నిస్తున్నట్టే. చిరుతనవ్వుల వాడు చిన్నక్క అని అన్నమయ్య కీర్తన విన్నావా? పులసమేని వాడు చిన్నక్క, అదేనా? అన్నమయ్య అచ్చ తెలుగు పదాల పచ్చలహారాన్ని వేశాడు తెలుగు భాషామ తల్లికి. నువ్వు అలా అయిపోతావు ఎప్పుడో. అప్పుడు నువ్వు మాకు అందుతావో, లేక ధ్రువ నక్షత్రం మళ్ళీ దూరంగా. అయితే ఒక పని చేయి, ఒంటరి నక్షత్రాన్ని అయిపోతే పట్టుకుని ముక్కు పడగ్గా పెట్టేసుకో. నీతో మాట్లాడుతుంటే పొద్దే తెలీదు. శ్రావణ బాబు వస్తున్నట్టు టెలిగ్రామ్ వచ్చింది. అవును, మరి ఈ సంవత్సరంతో కౌలు తీరిపోతుంది. ఎస్టేట్ లో ఇన్నాళ్ళు తలా 100 ఎకరాలు దున్నుకుంటూ ఏదో బతికేసాం. మరి ఎస్టేట్ కూడా ఆయనకి గాని తెలిసిందేమో. ఎలాగో ఒకలాగా శ్రావణ బాబును మన గుప్పెట్లు ఎట్టుకోపోతే ఎస్టేట్ ఏళ్ళ సందుల్లో జారిపోతే. ఇదేంటో గంధంలాగా ఉంది. ఎవరు? మన స్వరాజ్యం. అర్ధరాత్రి స్వరాజ్యం. బాబు గారు, ఆ ఎదురెవడో నన్ను. ఏం భయం లేదు, ఇనప గోడల్లో మేము ఉన్నాం. అయితే నాకు ఎంత కలిపి నీకు దండం పెడతాను, నన్ను వదిలు. గోదావరి మళ్ళీ ఏదో చూసినట్టున్నాడు. ఆడి చెల్లెలు ఊరేసుకున్నప్పటి నుంచి అంతే. ఏ ఘోరం చూసినా ఎర్రి సూపులు ఎర్రి పరుగులు. చూసి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. ఆడికే కనుక నోరుంటే రోజుకో కథ చెప్పును ఈ ఊరు భాగవతం గురించి. ఏమిటి ఒంటరిగా కూర్చొని హిందోళం పాడుకుంటున్నావు? చాలా బాగుంది. అన్నట్టు ఇవాళ నాకు ముద్రలు నేర్పుతా అన్నావు. అందుకేగా వచ్చాను. అయితే నేర్పు, వాటితో చాలా పని ఉంది. ఇది పతాక హస్తం. అంటే కొడతానని చెప్పడమా? ఇది సూచిముఖం. ఓహో, తర్వాత? ఇది తామర చూడహస్తం. ఓహో, తామర పువ్వు. ఇది భ్రమరం. ఆహా, అలా కాదు. తుమ్మెదా? ఈ ముద్రలో నీ భంగిమలో చూస్తుంటే ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతం మళ్ళీ గుర్తుకొస్తుంది. ఏవో స్వరాలు కూర్చాలనుంది. ఎప్పుడు వినిపిస్తావు? గుండె గొంతుకులో కొట్టాడుగానే. అయితే రాగం పాడకూడదు? నమస్కారం. నమస్కారం. ఇవన్నీ ఎందుకండి నాకు గిట్టవు? నాకు గెట్టవు, కానీ మా వాడు కొంచెం ఎక్కువ ఉత్సాహపడ్డారంటే. అంటే మాకు చాలా గౌరవం. మరి
తమరిక్కడే ఉంటే మాకు మహాభాగ్యం. కానీ తమరికి ప్రశాంతంగా ఉండాలనే గెస్ట్ హౌస్ లో అన్ని ఏర్పాట్లు చేయించాను. గంధం అది రెడీ చేయమంటారు ఏంటి? ఇప్పుడే కాదు, నేను గెస్ట్ హౌస్ లోనే ఉందాం అనుకుంటున్నాను. అయ్యా ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎప్పుడు చూసినా ఐటమ్ వారాలన్నీ మనవి చేస్తాను. ఏమక్కర్లేదు, ఓ 15 రోజులు నన్ను ప్రశాంతంగా ఉండేవండి. అలాగే రే కోడే, అన్ని నాకు వదిలేండి. ఆయన కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. మీరు రండి బాబు. నమస్కారం. లోపలెట్టి ఆ, నీ పేరేమిటనో? కోడి పెట్టలండి. ఊళ్ళోకి రాగానే మంచి పాట వినిపించింది. ఎవరన్నా గాయకులున్నారా? చెక్కమాలక్ష్మని మంచి సెటప్ ఉంటుందండి. మీకు కావాలంటే గెటప్ మార్చుకొచ్చేస్తుందండి. అది డాన్స్ కాదండి, అది సంగీతం కాదండి బాబు. ఊళ్ళో సగం మందికి ఆట పట్టచ్చు అని నేర్పిస్తుందండి. అంటే ఊళ్ళో సంగీత పాఠశాల పెట్టారా? సంగీతం ఒకటే కాదండి, మనకి ఏది కావాలంటే అది. చిన్న సైజ్ సూపర్ బజార్ అనుకోండి, అటు హిందుస్థానం పాడేస్తుందండి, ఇటు కర్ణాటకం పాడేస్తుందండి, ఇటుగా పాడేస్తుందండి, కావాలంటే కలిపి పాడేస్తుందండి. తనకు ఏర్పాటు చేసేమంటారు ఏంటి? చూద్దాంలే, వెళ్ళు. మన ఏర్పాట్లో మనం ఉంటే మంచిది. ఇదిగో మిమ్మల్ని మా తమ్ముడు సావర్లకోట నుంచి చిత్రం రాశాడు. మూఢం వెళ్ళగానే ముహూర్తం పెట్టించమని. పెరట్లో బచ్చల బాత్ వచ్చింది. ఇంత బాగా పండిందో ఇంతక్క. అన్నీ పోను నెలకి 700 వస్తాయిట. క్వార్టర్స్ కూడా ఇస్తాట. పైగా కీర్తనంటే పడి చేస్తాడు. అక్క, మావయ్య పనిచేసేది షుగర్ ఫ్యాక్టరీలోనంట. నిన్ను పంచదార చిలక చేస్తాడేమో. తీపి ఎక్కువైనా వెగట వేస్తుందమ్మా. గోరింటాకు చాలా చక్కని పేరు కదా. అవును, కానీ దీన్ని పెట్టుకునేది చిలకలు. నర్తించే నీ పాదాలకి అర్ణవర్ణం పొలవాల్ని. నేను ఇంటికి వెళ్ళి పెట్టుకుంటా. ఏది నీ చెయ్యి? ఏమిటి, గుండెని గుప్పెట్లో పెడుతున్నావా? నలిగిపోకుండా చూసుకుంటావని. గుండెల మీద కుంపట్ల ఎన్నేళ్ళు? అన్నింటికి ముందు మీరే అపశకనం పలుకుతారు. కట్నం అక్కర్లేదుట. పట్టు చీరలు, పానకం బిందులు, వెండి కంచం, పట్టు తాపితే ఇస్తే చాలట. జాబితాకి తక్కువ ఏం లేదు. అరటి పువ్వు కూర ఉండకూడదు. అరటి పువ్వు వండుతాను, అరిసెలు వండుతాను. సంబంధం ఖాయం అయితేను. అసలైన శిశులైన శ్రావణ బాబు గారు రానేలేదు. అనవసరమైన కేసులన్నీ వచ్చి కూర్చున్నాయి. అనవసరమైన ఇంకొకడే ఉంటాడు ఈ తోట మొత్తం మీద. హైదరాబాద్ లో ఉంటాడు. ఇంతకీ మాకు లేని కంగారు నీకేం వచ్చిందో? ఉండాల్సిన కంగారంతా మాకే, మీకే. దెబ్బ కొట్టిందండి. చూసారా బాబు, మన ఎట్టేటి మామిడి తోట ఎంత కలకలకలాడిపోతుందో. ఎక్కడ చూసినా మలుపులు వస్తున్నాయి. నైట్ సెటప్ మరి. అదిగో మాటలోనే వచ్చేసారు శ్యామబాబు గారు. నమస్కారం. దయచేయండి దయచేయండి. తమరి కోసం ఈ ప్రోగ్రాం ప్రత్యేకంగా ఏర్పాటు చేయించాను. కూర్చోండి. అయ్యా, మల్లెపూలు చేతికి కట్టుకోండి. చెక్కమాలక్ష్మండి. హైదరాబాద్ లెవెల్. మీకోసం స్పెషల్ గా పూతరేకులు లాంటి అమ్మాయిని లిమిటెడ్ గా తీసుకొచ్చాను. మీకోసం ఒళ్ళంతా కళ్ళెట్టుకుని ఎదురు చూస్తుంది మా బుద్ధి. ఢిల్లీ లెవెల్ అండి. ఇదిగో, శ్రావణ బాబు గారి చాలా గొప్ప కళా హృదయం. ఆయనకి సంగీతం అన్నా డాన్స్ అన్నా చాలా ఇష్టం. ఆలస్యం ఎందుకో అంబులం ఇచ్చాయి. తీసుకోండి బాబు, పర్వాలేదు. తీసుకోండి బాబు, తీసుకోండి. అందులో ఓ 100 రూపాయలు ఎట్టి తిరిగి ఇచ్చేయండి. 100 రూపాయలు నోటిస్తే వచ్చేస్తాము. నువ్వు కొంచెం ఎక్కువగా పాడుంటావు. నేను కొన్ని స్వరాలు రాశాను, నువ్వు నాట్యం చేస్తున్నావు. ఏ రాగమంట? అనురాగం. సరేలే. కాకపోతే ఏమిటి, నేనేదో తెలుసో తెలియకో రాసుకొస్తే నువ్వు రాగం తాళం అడుగుతావు. పోనీలే, అడగను. పాడు. సూపర్, వండర్ఫుల్, బ్యూటిఫుల్. ఈ ఏకాంత ప్రదేశంలో ఏ ప్రిటెన్షన్స్ లేని మీ నాట్యం చాలా బాగుంది. గోదావరి ప్రవాహంలా స్పాంటేనియస్ గా ఉంది. కీర్తన పరమేశ్వర శాస్త్రి గారి శిష్యురాలు. ఐసి, అలా సిగ్గుపడతారేంటి? యూ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ ఆర్ట్. అంటే ఇంతకు ముందు నేను విన్న పాట మీదన్నమాట. మీరు శ్రావణ్ బాబు గారు కదా? అవును. మీ పేరు? కాశీ. గుడ్, కమాన్, లెట్స్ గో. రండి. దిస్ ఇస్ మై వరల్డ్. ఇది నా ప్రపంచం. నేను అమెరికాలో ఉండగా ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఆర్టికల్స్ రాశాను.
రంగుల కవితల్లా ఉన్నాయి. మీకు పోయిటరీ అంటే ఇష్టమా? అమ్మో ఇష్టమా, ప్రాణం. ఇవి చూడండి. వానవేలితోటి నేల వీణ మీటే నీలి నింగి పాటే ఈ చేలట. బ్యూటిఫుల్. కాళిదాసులాటి ఈ తోట రాసుకున్న కమ్మనైన కవితలే ఈ పూలట. చలి ఆకలి వేస్తుంటే చప్పట్ల దుప్పట్లు కప్పుకునేవాడే కవి. ఫ్యాంటాస్టిక్. కవి జీవితాన్ని 2 ముక్కల్లో చెప్పావు. ఎస్, కవికి కళాకారుడికి కావాల్సింది ఇన్స్పిరేషన్ ప్లస్ అభినందన. కాశీ ప్రతి పలుకు కవిత్వంలాగే ఉంటుంది, కానీ అది తనొక్కడికి పరిమితం. ఇట్స్ అ క్రైమ్. ప్రపంచం కవిని గుర్తించకపోవటం ఎంత నేరమో, కవి ప్రపంచాన్ని పట్టించుకోకపోవటం అంతే నేరం. యు మస్ట్ గెట్ ఎక్స్పోజ్ టు ది సొసైటీ. ఏదో ఆవేశం వచ్చినప్పుడు గుండె గొంతుకులో పుట్టిన మాట పాట అయిపోతుంది. దానికి ప్రేరణిస్తుంది కీర్తన. ఇజ్ ఇట్? డెఫినెట్ గా అలాంటి ఎంకరేజ్మెంట్ ఉండాలి. నాకు అలాంటి తోడు లేకే ఇన్నాళ్ళు నా ఘోషని కన్నీటితో తడిపి రంగుల్లో కలిపి క్యాన్వాస్ మీదకి ఎక్కించేవాడిని. అమ్మ తమ్ముడు వచ్చారని చెప్పు. అమ్మ తమ్ముడు కాదు, అమ్మ మొగుడు వచ్చినా లేదు, అలిగింది. గేట్ పేసుందో, గేట్ పేసు అయితే నడిచెళ్ళిపో. పారేసుకున్నాడు హరి. మహాలక్ష్మి. అరే బావగారు. హాయ్ చెక్కబుజ్జి. నీ ఎక్క పైన బట్టలు మార్చుకుంటుంది. అయితే మరి మంచిది. జూపూడి నెక్లెస్, జూపూడి నెక్లెస్ నీకైతే నీకు, మీ ఎక్కైతే మీ ఎక్కే పెట్టమంట. బాబు పెద్ద కొడుకు చంపేస్తున్నావు. నా కన్నెరకు అవ్వకుండా ఎవరైనా నా మీద చెయ్యేస్తే మా అక్క పగలగొట్టమంది. అబ్బా, నీకు ఈ జన్మలో కన్నెరకు బాబు. నీ మీద ఎక్కే పెట్టరు, దానికే పెట్టుకుంటాను. ఎంతటి రసికుడవో తెలిసా. బాట్లు మార్చుకుందాం అని చెప్పింది చెక్కబుజ్జి. ఇక్కడ పడుకున్నావా? మహాలక్ష్మి, మహాలక్ష్మి. ఇంకక్కడ మహాలక్ష్మి బాబు. మహాలక్ష్మి ఎప్పుడో చచ్చిపోయింది. నాకంటే అందగత్తెలున్నారా, నా చెల్లెల కంటే రంబలున్నారా ఈ ఊరు మొత్తానికి? నీ కోపంతా శివనబాబు పాట మధ్యలో వెళ్ళిపోయానేనా? నేను లేనేటే కొండంత అండగాను. ఏం తెచ్చానో చూడు మరి. జూపూడి నెక్లెస్ మరి, జూపూడి నెక్లెస్. కాలుకి దొరికిమంట, కాలకి నీకు ఎక్కడ దొరికినా అందమే. ఇతని గారు ఎలాగై చెప్తాను. నెక్లెస్ ఇచ్చాను కదంటే బాబు. ముందులా మా బాబు నిద్రపోతున్నాడు. ఏటా హైదరాబాద్ వెళ్తున్నాను బయలులో. మరి నువ్వు మండపేట వెళ్తాను. నాకంటే బోల్డని పోతున్నాడు మరి. ఇప్పుడు చూడు చెక్క వాళ్ళ చాలి కూకుంది మరి. అయ్యి బాబోయ్ అలాగే. ఇదిగా నీకోసం ఏం తెచ్చాను చూడు. పెట్టేటి ఎంత చిన్నది. తెచ్చింది ఆయన ఖరీదు ఎక్కువ. హైదరాబాద్ నుంచి తెచ్చాను మరి. నువ్వు ఇలా కూర్చోడు అని తెలిసే జూపూడి నెక్లెస్ తెచ్చాను మరి. అమ్మ బాబోయ్, అదేదో ప్రెసిడెంట్ గారి దెబ్బలా ఉంది. పదరాబాబు మంత కింద దూరదాం. నా ప్రోగ్రామ్ అంతా చెడిపోయింది. నీకే కదా, నా హైదరాబాద్ ప్రోగ్రామ్ కూడా చెడిపోయింది. మహాలక్ష్మిదినా, మహాలక్ష్మిదినా ప్రెసిడెంట్ గారు కానీ అమ్మతమ్ముడు గారు కానీ వచ్చారేటే. ఏటో కోడి పెట్టావు, ఆడు ఈడు అంటున్నావు. కోడి పొలంలో కొట్టించుకెళ్ళ మరి. నేను అన్నానేటి, ప్రెసిడెంట్ గారు అన్నారు మీ ఇద్దరిని అర్జెంట్ గా వచ్చేమన్నారు. నువ్వు బలమే వస్తాం. రండి, దయచేయండి. కూర్చోండి. కూర్చోండి. నాన్నగారు అంతా బాగున్నారు. ఎస్టేట్ వ్యవహారాలు అవి చూసుకోవడానికి వచ్చారనుకుంటాను. కాదు, ఈసారి ఇక్కడే ఉండి ప్రకృతి దృశ్యాలను పెయింటింగ్స్ వేద్దాం అనుకుంటున్నాను. అన్నట్టు ఎస్టర్డే ఐ సా ఎ బ్యూటిఫుల్ సైట్. కాశీ అనే యంగ్ పోయిట్, ఈ ఊరతనే. అతని కవితా గానానికి కీర్తనాభినయం, ఇట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. ఆమె మీ శిష్యురాలు అనుకుంటాను. నాట్యం నేర్పింది రామశర్మ. ఐసి వాళ్ళ గొప్పతనం వాళ్ళకే తెలియని అమాయకులు. దే ఆర్ బోర్న్ ఆర్టిస్ట్. అందుకే మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వాళ్ళ టాలెంట్ ని ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను. మా గురువు గారి అభిలాష కూడా అదే. మీరు నాట్యశాస్త్రం గురించి ఏదో రాస్తున్నారని విన్నాను. అవును, అందరికీ అర్థమయ్యేటట్టు తెలుగులో వ్యాఖ్యానం రాస్తున్నారు. ఇట్స్ రియల్లీ ఎ వెరీ గుడ్ అటెంప్ట్. చాలా ఉద్గ్రంథాలు సంస్కృతంలో ఉండటం వల్ల అవి మన సామాన్య ప్రజలకు ఉపయోగంలో లేకుండా పోతున్నాయి. వీ మస్ట్ గెట్ దోస్ థింగ్స్ ఇన్ టు లైమ్ లైట్. మన ఆర్ట్ మీద, మన కల్చర్ మీద మన వాళ్ళకి గౌరవం లేదు, కానీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో వాళ్ళు వీటి మీద రీసెర్చ్ చేస్తున్నారు. మీరు అనుమతిస్తే మీ పుస్తకాన్ని నేను పబ్లిష్ చేయిస్తాను. అలాగే. థ్యాంక్ యూ సార్. ఇంతకీ పుస్తకం పేరు? నాట్యమంజరి. ఓహ్, మళ్ళీ కలుస్తాను. వస్తాను. మంచిదే.
కాశీ ఎవరు? జాలరి వాళ్ళ అబ్బాయి కవితలు రాస్తూ పాడుకుంటూ ఉంటాడు. అమ్మా ఇక్కడ ఉన్నావా నువ్వు? ఏమిట్రా కిష్కింద కాండ పారాయణం చేసి వస్తున్నావు? ఏమిట్రా ఎందుకా చిందులు? చిందులు కాదురా, తొందరగా నువ్వు లోపల నుంచి పంచదార తెప్పించు. దేనికి? దేనికేమిటి? నీ చేత్తో నా నోట్లో పోయించుకుని తప్పనించి మింగటానికి. అసలు విషయం ఏమిటో చెప్పురై. పంచదార ఏం కర్మం, వేడి పాయసం తెప్పించి పోయిస్తాను. రేయ్, విషయం చెప్పారంటే ఆనందంతో ఉబ్బి తబ్బి భయపడి కింద పడిపోతాం. ఇలా రా, ఇలా కూర్చో చెప్తాను. ఏమిట్రా అంత విషయం? మన జమీందారు గారి అబ్బాయి శ్రావణ బాబు లేడు, అతను మన అమ్మాయి కీర్తన నృత్యం చూసి ఎంతగా మెచ్చుకున్నాడు. నాన్న కాఫీ ఇలా ఇవ్వమ్మా. మా నాన్నగారికి. నాన్నగారికి ఇంకో గ్లాస్ తెచ్చిపెట్టు. నృత్యం చూసి మెచ్చుకోవటమే కాదురా, అమ్మాయిని విదేశాలకు తీసుకెళ్లి ప్రోగ్రామ్ చూపించాలనుకుంటున్నాడు. నీతో సంప్రదించడానికి రేపో మాపో నేను కలవాలనుకుంటున్నాడు. అమ్మ రావి, అక్క విదేశాల్లో నాట్యం చేయబోతుందట. ఏ ఈ దేశం చాలలేదు? అది కాదే, మన అమ్మాయి ఈవిడ గారి తైతక్కలు చూడలేక ఈ దేశంలో అందరి కళ్ళు పుల్లైపోయాయి. ఇంకా విదేశాలు కూడా చుట్టరావారా? చెప్పేవాళ్ళకైనా బుద్ధి ఉండాలి, వినేవాళ్ళకైనా బుద్ధి ఉండాలి. అవునయ్యా, నీకైనా బుద్ధి ఉండక్కర్లా? పెళ్లి కావాల్సిన పిల్లని విదేశాలను తిప్పుతారా? విడ్డూరం కాకపోతేను. ఎంతో అదృష్టం ఉంటే గాని అలాంటి అవకాశం రాదే. అదృష్టమా గాడిది గుడ్డ? గాడిద గుడ్డు కాదమ్మా, విదేశాల్లో అవకాశం రావటం అంటే మరి నిజంగా గుడ్డే. వెరీ గుడ్డును, వెరీ 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 గుడ్డును. అంత ఉపరాటంగా ఉంటే మీరిద్దరూ వెళ్ళి ఊరేగండి. ఈ విషయంలో నీతో ఇంకోసారి మాట్లాడాలరా. మీ ఆవిడ నేను చూసి మళ్ళీ వస్తాను. సంకీర్తన కీర్తన. పెయింటింగ్ చూడు. అబ్బా ఎంత బాగుందో. నిజంగానా? అయితే ఇది నువ్వే ఉంచుకో. ఇక్కడే రాయనా? నాకెందుకు? యూ మస్ట్ బి లుకింగ్ బ్యూటిఫుల్. నువ్వు చాలా అందంగా ఉండుండాలి. అదేమిటి? అద్దా లేకపోతే మనకు కనిపిస్తుంది. సరే, ఏమిటది? రంగుల కళ. నేను చూడచ్చా? కళ చూడాలంటే కళ్ళు మూసుకోవాలి. అయితే నేను కళ్ళు మూసుకోనా? చిన్న హెల్ప్ చేస్తావా? ఏమిటి? లోపల కాఫీ ఉంది, తీసుకురా. ఇదిగో పంచదార వద్దు, మన ఒంట్లోనే బోల్డ్ షుగర్ ఉందని డాక్టర్లు చెప్పారు. అలాగే. థ్యాంక్ యూ. ఇదేమిటి ఇంత తీగా ఉంది? నేను అసలు పంచదార వెయ్యింది. నువ్వు కలిపావుగా, తీపెక్కుంటుంది. ఇప్పుడు చూడచ్చా? చెప్పానుగా పూర్తి కాలేదని. అసంపూర్ణ చిత్రాలు అందంగా ఉండవు. మీ చేతిలో పడితే ఏదైనా అందంగానే ఉంటుంది. పొరపాటు. పైనున్నాడే వాడే అసలైన చిత్రకారుడు. వాడు సృష్టించిన దాన్ని నేను కాపీ చేస్తున్నానంతే. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నేను ఎంత కష్టపడి పెయింట్ చేసినా ఇందులో 1% అయినా క్యాన్వాస్ మీదకి ఎక్కించగలనా? మీకు కాసేకి అమావాస్య కూడా అందంగానే ఉంటుంది. అన్నట్టు మీరు నాకు బొమ్మ గీసి పెట్టరా? చెప్పు, నా రక్తంతో పెయింట్ చేయమంటావా? అమ్మో,
అంత భయంకరమైన బొమ్మ వద్దు బాబు. కవి బొమ్మ, అది కాశీ బొమ్మ. కాశీ బొమ్మ? ఇవాళ అతని పుట్టినరోజుకి ఇద్దామని త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్న నన్ను తన కవితతో భూమి మీదకి దించాడు కాశీ. అతనంటే నాకు. యు మీన్ యు లవ్ హిమ్? నువ్వు అతన్ని? అందుకే మాటల్లో చెప్పలేని అభావాన్ని మీ ద్వారా రంగులతో చెప్పిద్దామని. కానీ మా వర్ణాలు వేరు. పెయింటర్ దగ్గర వర్ణాల గురించి చెప్పకు. ఏ వర్ణమైనా ప్రేమతో కలిపితే సువర్ణం అవుతుంది. అయితే వేసి పెడతారుగా. నేను గుడికి వెళ్ళి కాశీ పేరు నర్తం చేయించాలి. ఇంతకీ మీరు నాకు ఆ బొమ్మ చూపించనే లేదు. ఇట్స్ ఎ డిస్టార్టెడ్ డ్రీమ్. అది వచ్చేదైన కళ. మీరెప్పుడు ఇంతే. జ్యూస్ తీసుకోండి బాబు. అదేంటి బాబు అలాగున్నారు? బొమ్మను కూడా మధ్యలోనే ఆపిస్తారు ఈవేళ. నా స్వార్థాన్ని గీద్దాం అనుకున్నాను, అందుకే అర్థాంతరంగా ఆగిపోయింది. పోనీ పాలు తీసుకోమంటారా బాబు? వద్దు సుబ్బయ్య, నువ్వు వెళ్ళు. I had a wrong concept. They are made for each other. Yes. Come on, Kasi. Many happy returns of the day. కీర్తన ఇంతవరకు నీ కోసం వెయిట్ చేసి ఇప్పుడే గుడికెళ్ళింది. కొత్త బొమ్మ మళ్ళీ మొదలు పెట్టాలి. ఏమిటి అలా చూస్తున్నారు? నీ హృదయాన్ని పెయింట్ చేద్దామని. నేను గుడికి వెళ్తున్నాను, మీరు రారా? నాకు మౌనంగా ఆరాధించడం అలవాటు. విష్ ఆల్ ది బెస్ట్. అయితే నేను వెళ్ళొస్తాను. పాటాపి గారు, అయితే నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చేస్తాను. మరి పొల్లయ్య ఆవారం వెళ్ళి వచ్చినట్టు కాదు, మాట్లాడితే హైదరాబాద్ వెళ్ళొస్తానని ఇప్పటికే ఊళ్ళో వాళ్ళు సొమ్ము సగం తినేసాం. బ్రహ్మాండమైన సంగీత గాయకుడిని అట్టవాలి. మరి ఈ దెబ్బతో శ్యామబాబు గారి కళ్ళు తిరిగి పడిపోలయా. ఇదిగో మినిస్టర్ సభల్లో వాడేవని పట్టుకొస్తున్నాయా? అసలే అయింది 60 దేశం మెడ్రాస్. మరి మన మినిస్టర్ గారి క్యాండిడేట్ అండి. రవీంద్ర భారతిలో కూకొని ఓ శరఫ చేసేస్తుంటాడు. గాన సభనండి. మన వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా తాపట్లు కొట్టేస్తుంటారు. చేతి నిండా ఉంగరాలు, కాళ్ళ నిండా గాన పెండేరాలు. ఇదిగా శంకర శాస్త్రి ఎవరు? అబ్బా, మీరు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నట్టున్నారు. నువ్వు వెళ్ళి పని చూడు. కాశీ ఇక్కడ అక్కడ కోతిలు ప్రసాదం మాట్లాడు. ఈయనే మన ప్రెసిడెంట్ గారు. సరిగా పోదలే సార్. ఏదో శంకర శాస్త్రి లెవెల్ ఈయనంటే అయితే నమస్కారం. ఈయన అమ్మతమ్ముడి గారు. సరిగా పోదలే సార్. అమ్మ పావిటంటే ನಾನು ಅಬ್ಬರ ತ್ಯಾಗರಾಜ ಚಿದಂಬರಂ ಪಿಳ್ಳೇಟ నా బాండిగా జనం కయ్యి వేసురా. ఏమి అట్రాసిస్టివ్ నా గొంతుకు జనం కయ్యి వేస్తురా అని అడుగుతుంటారు. వేస్తురు బాగా వేస్తురు, దండలు కూడా వేస్తాం. పురజనులారా, ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికే మాకు శ్రావణ బాబు గారు అన్ని విధాలా సహకరించినందుకు గాను ఆరికే మా కృతజ్ఞతాభివందనాలు అర్పిస్తున్నాను. ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ చిదంబరం పిళ్ళే గారు ఆరి పాట పాడతారని మనవి చేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువ మాట్లాడతానని అనుకుంటాను. నేను ఇంతటితో విరమిస్తూ ఆరిని పాట పాడాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సోదరీಗಳೇ, మీ అందరికీ సరిగమ పదనిట. ನಾನು ತಮಿಳುವಾಂಡದ, பாண்டியது தெலுங்குட. மியூசிக் எல்லாருக்கும் ஒன்னேதா. இப்போ முதல் சதாசிவ பிரம்மேந்திர கீர்த்தனை
ரொம்ப ప్రమాదం సార్ యారు కైట్ తట్రే చప్పట్లు కొట్టరు ఇంకా సేపు పడితే చెప్పులు సురుతా. అయ్యా దయచేసి ఇక పాడద్దండి. పవిత్రమైన రామరసాన్ని ఇంత ఘోరంగా బిబకద్దండి. తమరేదో ఉద్దండ పండితులు అనుకున్నాం గానీ ఉత్త దండల పండితులు అనుకోలేదండి. తప్పుడు రాగంతో తప్పుడు తాళంతో మమ్మల్ని కష్టపెట్టకుండా హాయిగా అక్కడ కూర్చుని తమలపాకుల రసాన్ని బిబుక్కోండి. ఏమిటా చెప్పుతాడు తమరికి సంగీతం ఏమి తెలియదు అంటున్నాడు. అదే పావి ఏటా శంకర శాస్త్రం తీసుకొస్తాను వంకర శాస్త్రం తీసుకొచ్చావు. మన పరువు మనమే తీసుకోకూడదు. గొంతుకులో పుండండి. బిరుదులు కంకణాలు పట్టుకుని సన్మానాల పిచ్చితో తిరగటం నిజమైన కళాకారుడి లక్షణం కాదు. కళాకారుడి కళల పట్ల గౌరవం ఉండాలి. కళా తపస్వై ఉండాలి. నాకు మీ ఊళ్ళోనే దొరికిన ఒక మంచి ముత్యం, ఇన్నాళ్ళు అజ్ఞాతంగా ఉన్న ఒక అద్భుత గాయకుడు కవి అయిన కాశీని వేదిక మీదకొచ్చి పాడవలసిందిగా కోరుతున్నాను. కమాన్. వాడు పల్లెడు పిండి గారు పల్లె పదాలు తప్ప పాడలేడు. సభా సరస్వతికి నమస్కారం. నిజానికి నేను సముద్రం ఒడ్డిన ఒక గులకరాయిని. సంగీతం మీద సాహిత్యం మీద గౌరవం ఉన్న శ్రావణ్ బాబు గారు నన్ను ఒక మంచి ముత్యంగా మలచాలని ప్రయత్నిస్తున్నారు. వారికి నా కృతజ్ఞతలు. ఎన్నాడో లేదో తగ్గు తెరచి మాట పడిపోనాది. వచ్చాడు చూడన్నా. అమ్మా 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 నేను కాచినమ్మా. అమ్మా 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 చూడమ్మా, నా పాట విని శ్రావణ్ గారు దండేశారమ్మా. చూడమ్మా, నా పాటను అందరూ మెచ్చుకున్నారమ్మా. మట్టిలో పుడితే మన నీళ్ళలో పుట్టాం. సత్య ఆ గంగమ్మలోనే చావాలా అంటుండేది. చూడమ్మా గంగమ్మ తల్లి. Friends, this is my village. Hi, what's all this sentiments, man? ఎరా ఇదేనా మీ ఊరు? Yeah. ఇక్కడ గుళ్ళు గోపురాలు తప్పితే వేరేమీ లేవా? ఉంటాయి. పల్లెటూరు అందాలుంటాయి.
I'll show you. Let's go home. Freak out. Guys, get down. మీరు ఎప్పుడు మంత్రి మటర్ చేయడమే. అయ్యి బాబాయ్ చిన్నబాబు గారు స్నేహితులతో వచ్చారండి. Friends, here's my dad. హాయ్ ఇక్కడ ఓల్డ్ ఇండియన్. అమ్మ తమ్ముడు పెట్లు పెద్దిరెడ్డి. వీడికి ఆట రాదండి. పై పైన కాసుకోవడమే ఇటు పని. అంతా మనమే. మన హైదరాబాద్ లో ఎవరు మరి? బ్యూటిఫుల్ సెంటిమెంట్. ఈజ్ అరుణ్. హాయ్ దాని. హలో శ్రీధ. కోడిపేటలు మీరు పైకి తీసుకురా. కమాన్ గైస్. రాంగ్ ప్లేస్మెంట్. వీడికి తాగుడు కొంచెం ఎక్కువ అలవాటు అయినట్టు ఉంది. అంతా మన పోలికలే. హైదరాబాద్ అలవాట్లు మరి ఇంగ్లీష్ చదువులో. చూడు కాశీ, జీవితం అశాశ్వతం, అంతా ఒకప్పుడు పోవాల్సిన వాళ్ళే అనే చెత్త ఫిలాసఫీ నేను చెప్పను. ఎందుకంటే అది ఫ్యాక్ట్ కనుక. కమాన్, యు ఆర్ నాట్ ఆర్టిస్ట్. నువ్వు ఒక కళాకారుడివి. నీ బాధనంతా ఆర్ట్లో ట్రాన్స్ఫార్మ్ చేసి ప్రజలకు వినిపించు. వాడిని స్పందింపచేయి. నీ రాతలు తనకు అర్థం కాకపోయినా ఆ రాతలన్నీ గొప్పవని, నువ్వు గొప్పవాడి అవుతావని నీ తల్లి కలలు కంది. ఆ కలల్ని నిజం చేయి. వాడిని చూస్తే నాకు ఈర్ష్యగా ఉంటుంది. ఎప్పుడూ సముద్రంలో సంతోషంగా ఉంటాడు. సముద్రం ఎప్పుడూ ఉప్పొంగుతుంది, కానీ అది ఆనందంతోనూ విషాదంతోనూ తెలుసుకోవడం కష్టం. కాశీ, వెళ్ళు. మా తమ్ముడికి ఇచ్చి చేస్తానంటే దీనికంత పొగరా. ఇదో దేవతట, విదేశాలకు ఎడుతుందట, డ్యాన్సులు చేస్తుందట. ఇదిగో రాజమ్మా, నేను చెప్పినట్టుగానే చేస్తే దీనికి 2 గంటల ముట్ట చెప్తా. పట్టవే. ఏం చేస్తా ఉంటో అంతా నీదే బాధ్యత. కనకదుర్గమ్మనే ముస్తాబు చేసినట్టుంది. నీ చల్లని చూపే ఈ ఊరికి రక్ష. అందరి శుభం కోరి ముందుకు అడుగు వేయమ్మా. విద్మహే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గః ప్రచోదయాత్. శివదూతే కరాణే చ ప్రత్యక్ష పరమేశ్వరి ఇంద్రాణే చత్రరూపా చ ఇంద్రశత్రుఫలాయిని సదా సమ్మోహిని దేవి సుందరే భువనేశ్వరి ఏకాక్షరే పరబ్రాహ్మే స్థూల సూక్ష్మ ప్రవర్ధనే మహిషాసుర సంహంత్రే చాముండా సప్తమాతృగా భవానీ పార్వతీ దుర్గా ఐరవచ్చంబికా శివా శివా భవానీ రుద్రాణి శంకరా శకరీ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రిగంధకే దేవే నారాయణి నమోస్తుతే. పూర్ణీరాజనం చందర్శగామి. చూడమ్మ కీర్తన, ఈ చేత్తో అందరికీ హారతీయం.
ఇంతకాలం మనందరికీ దేవత అయినా ఆ పెంచే తల్లి మాత్రం రాక్షసి. పాపం పెళ్ళైతే ఆ రాక్షసి బారి తప్పుతుందనుకుంటే ఆశ కూడా లేకుండా చేసింది దుర్గమ్మ తల్లి. మంచికో చెడుకో. చిన్నబాబు చిన్నబాబు ఏడు చిన్నబాబు, ఒక మంచి శిల్పం కావాలి. ఎక్కడ దొరుకుతుంది? శిల్పం అంటే రాద్దా అండి చెక్కదా అండి? శిల్పం అంటే తల్పం మీద పడుకునేదిరా. గంధం అండి. గంధము గంధకం సంథింగ్ డిఫరెంట్. ఇట్ ఆల్ సెంటిమెంట్. ఉందండి చెక్క ఆలోచనండి. డామస్, ఎప్పటి చెక్క మహాలక్ష్మి పాత గోడ గడియారంలా ఉంటుంది. అది కాదండి, దాని చెల్లులండి 100 రూపాయల పాట అండి, ఖర్చు వేల మీద అవుతుంది. వేలు కురిపిస్తే 16,000 మంది వస్తారా అమెరికాలో, కానీ ఎంత వేదన కాదు కదా. డబ్బుది నో ప్రాబ్లం రా. డాడీ ఏం చేస్తున్నాడు? కింద సొమ్ములే కట్టుకుంటున్నారండి. దిస్ ఇస్ ద రైట్ టైమ్. No, 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 no. Don't close the shutters, Dad. I just want 10,000 rupees. 10,000 మాత్రమే. నీ బాబు సంపాదించాడు అనుకున్నావా? లేదు, తాత సంపాదించాడు కాబట్టి అడుగుతున్నా. నువ్వు ఇలాగే తిప్పుకుంటావు. నెవర్. ఆగతరానివ్వను. నువ్వు ప్రజల్ని చీట్ చేసి సంపాదిస్తున్నట్టే నేను అదే మెయింటైన్ చేస్తాను. సో నువ్వు ఎక్కువ ఆలోచపడుతున్నట్టున్నా స్ట్రెస్ తీసుకో. 100 రూపాయల నోటు. జరిగిన విషయం విన్నా. నువ్వెంతగా బాధపడుతున్నావో అర్థం చేసుకోగలను. దేవతవన్నారు, ఇప్పుడు ఆ దేవతనే శపిస్తున్నారు. దైవ నిర్ణయం ఎలా ఉందో. భోజనం పెట్టాను. హాలాహలాన్ని మింగి అమృతాన్ని పంచిపెట్టు. నటరాజు సేవలో తరించు. నాట్యం ఒక్కటే నీకు మనశ్శాంతినిస్తుంది. కనీసం మజ్జిగైనా తీసుకోండి. జీవితమంతా అమావాస్య కాదు, నెలవంక కూడా వస్తుంది. పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళు. కీర్తన వస్తుందా? నేను రాలేకపోయాను. పర్వాలేదు. మళ్ళీ గుర్తు చేయాలని కాదు. నీ విన్నది నిజమేనా? ఏం విన్నావు? నువ్వు జీవితాంతం కన్యగా ఉండిపోవాలని. నేను కన్యాకుమారి అపరావతారాన్ని కదా. ఇంత క్షోభను ఎలా భరిస్తున్నావు కీర్తన? మౌనంగా. అంతకన్నా నేనేం చేయగలను? మూర్ఖత్వాన్ని ఎదుర్కోవాలనిపించలేదా? ఎవరి కోసం? అదేమిటి, నీకోసం. తన జీవితాన్ని అందంగా జీవించే హక్కు ప్రతి జీవికి ఉంది. అయినా ఊరు వాళ్ళంతా కలిసి ఒక స్త్రీని ఇలా క్షోభ పెట్టడం, ఇది ఎక్కడ ఆచారం? నా కోసమే అయితే నేను ఎలా ఉన్నా పర్వాలేదు.
అయినా నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారని? నేనున్నాను కీర్తన. నీకు నేనంటే చాలా గౌరవం కదా? అవును. ఎంతో అభిమానం కదా? అవును. అదేమిటి అలా అడుగుతున్నా? నీకు అర్థం కాదు కాశీ, నువ్వు కల్మషం లేనివాడివి. అందుకే నీకోసం పరితపించాను. ఆ కన్నీళ్ళేమిటి? నువ్వు కడలికి భాష చెప్పగలవే కానీ ఈ కన్నీటికి కాదు. గోదావరి, ఈ గాలి భాష అర్థమైంది, పూల భాష అర్థమైంది, ఆఖరికి ఆ సముద్రపు ఘోష నీ మూగ భాష కూడా అర్థమైంది. కానీ కీర్తన అలా ఎందుకు ఏడుస్తూ వెళ్ళిపోయిందో అర్థం కాలేదురా. కాశీ రా, నేను ఊరెడుతున్నా. చెప్పానుగా May 24th హైదరాబాద్ లో నా ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందని. మాట్లాడవయ్యా. కీర్తనకి ఏమైంది? ఊళ్ళో వాళ్ళ కీర్తన జీవితాంతం కన్యగానే ఉండిపోమని శాసించారు. అయినా ఈ 20th సెంచరీలో కూడా ఈ మూఢనమ్మకాలు ఏమిటి? నాన్ సెన్స్. ఇంతకాలం కీర్తన నా కవితలకు స్ఫూర్తి అనుకున్నాను, కానీ ఆ మనసును అర్థం చేసుకోలేకపోయాను. వాట్? నువ్వు భావకవి, ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయావా? కాశీ, ఆమె నీలోని కళకి ఉత్తేజాన్ని ఇచ్చింది, ఉత్సాహాన్ని ఇచ్చింది, ఊపిరి పోసింది. కానీ నువ్వే మిగిల్చావు. ఆకాశం అంత నిరాశ, సముద్రం అంత కన్నీరు. నో కాశీ, షీ లవ్స్ యూ, షీ లవ్స్ యూ. వెళ్ళి దిగులు పడుతున్న అమ్మాయిని ఓదార్చు. 2 కళా హృదయాలు ఏకమైతే అమృతం వర్షిస్తుంది. ఏ భయపడుతున్నావా? బెదిరించే లోకాన్ని ఎదిరించేవాడే కవి. ఎలుగెత్తి పిలిచినా ఎవరు రాకున్నా ఒక్కడివే బయలుదేరన్నాడు టాగోర్. ఎనీథింగ్ హ్యాపెన్స్, ఐఎమ్ విత్ యూ. ధైర్యంగా ఉండు. నేను 1 వారం రోజుల్లో హైదరాబాద్ తిరిగి వస్తాను. దెన్ విల్ స్టార్ట్ ది ప్రాజెక్ట్. ఓకే? బ్యూటిఫుల్ Green sentiment. గాడ్స్ గిఫ్ట్. బ్యూటిఫుల్ ఏంజిల్. యా, నిజంగా ఏంజలే. ఈ ఊరి వాళ్లకు దేవత. యాంటీ సెంటిమెంట్. కానీ నా కన్ను చెదిరిందే. ఆ అమ్మాయి మీద కన్నేస్తే ఈ ఊరి వాళ్ళు మన కళ్ళు పీకేస్తారు. దానికి వేరే సెటప్ ఉంది. లెట్స్ గో. సెంటిమెంట్. మత్స్య కన్య. Tough guy. Sentiment. పేరు గంగ. పాతాల గంగ. లోమును గంగ. పాపాలు పోవంగ. గంగా బయలు హో గయి. పాపియోं के पाप हो गई ला ला ला. గంగనేదో చేస్తున్నారా? Carry on. Bloody anti-sentiment. థ్యాంక్ యూ. గంగిని ఎవరో ఏడిపిస్తున్నారా? ఎక్కడ? Look there. Anti-sentiment. Move. వాళ్ళు చూసుకుంటారు. మనం ఆ పక్కకి 5 నిమిషాలు.
యోగి చెట్టడుకు కొట్టేశాడండి బాబు. అయితే హైదరాబాద్ వెళ్ళిపోతారంటే అర్జెంట్గా బుర్ర రాంకెత్తులు పాటించేసేయండి. ముఖం నిండా ప్లస్లు మైనస్లు కావాలంటే చూడండి. కుడికి ప్లస్లు మైనస్లు. I'll kill that bastard. వాడిని చంపుతాను. అలాగే చంపుతూగానే నీకు కొంచెం ఎక్కువ దెబ్బలు తగిలినట్టున్నాయే, పోయి పడుకో. ఆడి పేరేంటే? కాశీ బాబు. పేరు చాలా పవిత్రంగానే ఉంది, కానీ మీ వాడు చేసే పనులు మాత్రం చాలా అపవిత్రంగా ఉన్నాయి. మా వాడిని గుళ్ళో అందుకే ప్యానాలు తీద్దామని పిలిపించాను. బాబు అదట్టంటాడు కదా బాబు, ఈసారి క్షమించండి బాబు. పోనీ ఈసారి క్షమించి వదిలేయండి. ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండమని చెప్పండి మరి. అట్లాగే బాబు. లేదా మొత్తం గోడానే లేపేస్తాను, జాగ్రత్త. తెలిసిందా? ఎలాంటి కళ్ళం పట్టుకునే చేత్తో కర్రెందుకు పట్టుకున్నావు? ఏం చేయమంటావు? గుళ్ళో తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఖజానికి ఒక గాంధారి కొడుకు గాంధీ గారి దేశంలోని తిలక్ ఇటువంటి నీచుని చూసి అని ఉంటాడు. వాళ్ళ పాపం పండుతుందిలే. నా నోటితో నేనెట్టా చెప్పేదమ్మా? అమ్మా అలాగా దాని పని చెప్తాను. ఎక్కడికి వెళ్ళావు చెప్పవే. ఏమే మమ్మల్ని తలెత్తు తిరగనివ్వవా? నేనెప్పుడో చెప్పాను, ఏ దరిద్ర పిలుగో కనిబారేసిన బిడ్డ మనకొద్దంటే నెత్తి నోరు బాదుకున్నాను. వినకుండా ఈ కుంపటి తెచ్చి నా నెత్తి పెట్టారు ఆయన. అమ్మా ముప్పులాంటి మా వంశాన్ని మట్టి పాలు చేయడానికి వచ్చావటే? అప్పుడు పెళ్లి చేసుకోమంటే బెట్టు చూపించి ఇప్పుడు నాకి పేరుతో అడ్డమైన వాళ్ళతో ఒళ్ళు కొవ్వెక్కిందే నీకు. ఈ ఊరు వాళ్ళంతా నిన్ను దేవత దేవత నెత్తికెక్కించుకున్నారుగా. రేపు ఈ సంగతి వాళ్ళకి తెలిస్తే నీ మొహం మీద క్యాండీ చుమ్మేస్తారు. కీర్తన, ఏమిటిది? ఇంత రాత్రి వేళ ఏమిటి తాండవం? ఎందుకింత ప్రయాస? దైవతో నాకొద్దు. నేను మనిషిని, రాగద్వేషాలతో మామూలు మనిషిగానే బ్రతకనే. దుర్గాం దేవీం శరణం
विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नमोस्तुते सदानन्दं भवति सदायुः पुरुषस्तेन्द्रियकायुष्ये प्रतिष्ठति ఈ గాలి నీరు భూమి ఆకాశం అగ్ని పంచభూతాలు మనల్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాయి కీర్తన. అవును, నీకేమి రోగం పుట్టిందే పాపిస్తున్నారా? ఎంతగా బరి తెగించావే? కరజాతి వెధవులు కౌగులించో పడుకుంటావటే? ఎంత అప్రదిష్ట! వర్ణశంకరం, నిప్పులాంటి మా వంశాన్ని భ్రష్ట పట్టించడానికి కంకణం కట్టుకున్నావటే? సావే సావు! నువ్వు సస్తే గానీ ఇంటి పీడ వెరగడవదు. సావే సావు! సావే సావే! నా దొడ్లో రక్తపాతం నేను ఒప్పుకోను. నేను అహింసావాదులే, పైగా ప్రజాస్వామ్యం అంటే మాకు చాలా గొప్ప గౌరవం. ఇదిగో మీరు కొంచెం ఎక్కువగా కొడుతున్నట్టున్నారో ఆపండి. ఆపేశారే? కొట్టండి. రక్తం దారాలు కట్టే వరకు కొట్టండి. మీ అజ్ఞానం అంతరించే వరకు కొట్టండి. మీ మూర్ఖత్వం మాసిపోయే వరకు కొట్టండి. కానీ నేను చేసిన నేరం ఏమిటో అది చెప్పండి. నేరమా? అమ్మమ్మ, చెరువులో చేపలు పట్టుకోవలసిన ఎదవ్వి ఈ ఊరు ఆడపడు చెయ్యి పట్టుకొని నేరమా అని అడుగుతున్నావా? ఆ పిల్ల ఉత్తి ఆడపడుచు కూడా కాదు, దేవత. అబద్ధం. మీ మూర్ఖత్వంతో కీర్తన్ని దేవత చేస్తున్నారు. కీర్తన కూడా మనిషి, మనలాంటి మనిషి. సాంఘిక దురాచారాలతో ఒక అమాయకురాలి జీవితాన్ని సమాధి చేస్తున్నారు. ఓహో, నువ్వు చెప్తే మనిషి దేవత, దేవత మనిషి అయిపోద్దన్నమాట. కాదు, అందుకే మనిషిని మనిషిగా బ్రతకనివ్వండి. మీ స్వార్థం కోసం ఒక నిండు జీవితాన్ని బలి చేయకండి. అప్పుడు నువ్వు వెళ్ళి ఆ పిల్లతో కాపురం పెట్టేద్దామని. ఇంకా చూస్తారేటండి ఆటరేసాక? పేదలంతా ఎలా మండిపోతున్నారో చూసారా? పోనీ అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళి కుర్చీ చేయించుకోమంటారేటి? అక్కర్లేదు, మందే పెద్ద కోర్టు, ప్రజలే న్యాయం చెప్తారు. ఆడ తరపు నేను చెప్తున్నాను. ఈయన్ని ఊరి నుంచి ఎలేయాలనే తీర్పు చెప్తున్నాను. ఈ సంకుచిత భావాలకి, మూఢాచారాలకి మమ్మల్ని బలి చేయకండి. ఎవడండి తావు కొడుతున్నా కవిత్వం చెప్తాడు? ఆ నార్కలి సినిమా కానీ చూసి వచ్చాడా? మజ్ను అనుకుంటున్నాడేమో చరిత్రలోకి ఎక్కడానికి. మనం లేకుండా చరిత్ర ఎక్కడ ఉంటది? అవును, మీలాంటి వాళ్లే ప్రేమికులను విడదీసి చరిత్రను మలినం చేస్తున్నారు. మీ స్వార్థంతో మానవ జాతికి కళంకం తెస్తున్నారు. ప్రజల అమాయకత్వంతో ఆడుకుంటూ మానవత్వాన్ని అవమానిస్తున్నారు. ప్రేమికులను విడదీసినందుకు సామ్రాజ్యాలే కూలిపోయి నామరూపాలు లేకుండా కాలగర్భంలో కలిసిపోయాయి. నన్ను మీరు ఎంత హింసించినా, కొట్టినా నా ప్రేమ గీతం ఆగదు. మాకు నీ కవిత్వం వినే ఓపిక లేదో, అవసరం లేదో. నువ్వు చేసిన ఎదవ పనులకి నిన్ను నిలువు నా కాల్చి చంపినా పాపం లేదు. కానీ నాది జాలిగుండే, అందుకే
నిన్ను ఊరి నుంచి ఎలేస్తున్నాను. ఈ గోదావరి తీరంలో గానే ఆ డాలర్ గూడెంలో గానే వీడు కనిపించడానికి ఇల్లేదు. ఒకవేళ ఎవడో నీడికి స్థానం ఇచ్చినారా అది గుడిసా ఉండదు, ఆ గూడెం ఉండదు. ఇంతకన్నా ఇప్పుడు ఎక్కువ చెప్పను. లాగేయండి. ఇన్నాళ్ళు అది నిన్ను తిట్టిపోస్తూ ఉంటే దాని తత్వమే అదిలే అని సరిపెట్టుకున్నాను. కన్న బిడ్డ కన్నా ఎక్కువగా నిన్ను చూస్తూ ఉంటే నన్ను నువ్వు నవ్వుల పాలు చేశావు. ఊళ్ళో వాళ్ళ నిర్ణయం కాదు అని, నీకు పెళ్ళే కావాలి అని నాతో ఒక్క మాట చెప్పుంటే సంఘ బహిష్కారానికి కూడా జంకకుండా పెళ్లి చేసి ఉండేవాణ్ణి. నింద నేను భరించేవాణ్ణి. కానీ ఇలా నలుగురిలో తలవంపులు తెస్తావనుకోలేదు. అక్కడ గోదావరి ఊరు పెద్దలు తెలియచారు. ఈ పక్కకు రాకు. నా బతుకుల్లో నిప్పులు పోసావు. తల్లిపోయింది కదా అని కనికరిస్తే ఈ గూడానికే చేడు ఇచ్చావు. ఊరంతా కాలకి ముక్కుతుంటే నువ్వు తీర్చుకుంటావా? ఆ దేవత ఎక్కడ, నువ్వెక్కడ? చిచి, సిగ్గులేదు. ఏం చేసాడో చూసావా? నువ్వు మా కంపుస్తావా? ఎవరు కనబడు నాకు తగ్గసి మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతున్నా. లేదురా, నేను వెళ్ళాలి. ఊరు నన్ను వెలివేసింది. నేను వెళ్ళకపోతే ఎన్నో ఘోరాలు జరుగుతాయి. ఎంతో మంది బలైపోతారు. రే, వెళ్ళి కీర్తన తీసుకురండి. అలాగంటే నువ్వు రేవు దగ్గర ఉండు. నీ ఇప్పుడే వచ్చేస్తా. కీర్తన తీసుకుని వచ్చేస్తా. అర్థమేమిటో తెలుసుకుందామని వచ్చాను. గుళ్ళో దొరికిన నన్ను కీర్తన అని నామకరణం చేసింది మీరు. నేను సాక్షాత్ అమ్మవారి అని చెప్పింది మీరు. మీ మాటను వేదవాక్కులా స్వీకరించిన ఊరు నా బ్రతుకు అర్థం లేకుండా చేసింది. కన్న తల్లి లేదు, పెంచిన తల్లి పట్టించుకోదు, గుళ్ళో తల్లి వినిపించుకోదు. నేను చిత్రవద భరించలేను. ఈ చిత్రవద భరించలేను. నీ జీవితానికి అర్థం లేకుండా చేసింది ఎవరో కాదు, నేనే ఆ పాపాత్మని. సంఘానికి భయపడి కన్న బిడ్డను దూరం చేసుకున్న పాషాణ హృదయం నాది. మంజరి నా భార్యని ఆనాడే ధైర్యంగా చెప్పుకొని ఉంటే. అవును, మంజరి కళావంతులమ్మాయి నా దగ్గర నాట్యం అభ్యసించేది.
ఎంతో దగ్గరైన మా మనసులు కలిశాయి. వారి సాంప్రదాయాన్ని అనుసరించి ఒక జమీందారుతో కన్నెరికం జరిపించబోయారు. నువ్వేం తల్లి గుళ్ళు గోపురాలు నాట్యం అంటే ఇక్కడ తిరుగుతున్నావు? మనకి కళ్యాణంతో సమానమైన కన్నెరికానికి జమీందారు బాబు గారు ఒప్పుకున్నారు. కదా అమ్మా, మా తల్లి కదా. ఇదిగోండి బాబు గారు. కానీ మంజరి తప్పించుకుంది. తను గర్భవతిని తెలుసుకున్న నీ తల్లి నా వ్యక్తిత్వానికి మచ్చ రాకూడదని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏడాది గడిచాక సమాధానంగా నా చేతుల్లో నిన్ను అప్పగించి వెళ్ళిపోయింది. చేతుల్లో పాపను చూసి మురిసిపోవలసిన నేను చేసినది పాపం అని భయపడి నిన్ను కూడా స్వీకరించలేకపోయాను. కుసంస్కారినయ్యాను. నా బ్రాహ్మణత్వమే నా చేతుల్ని కట్టేసింది. సంఘానికి భయపడి నిన్ను గుడి మెట్ల మీద నిర్దయగా విడిచిపెట్టాను. ప్రజల గుడి నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని అమ్మవారే నిన్ను కాపాడిందని నమ్మించాను. పిల్లలు లేని వాసుదేవమూర్తి నిన్ను పెంచుకుంటున్నాడు అంటే సుఖపడతావనుకున్నానే తప్ప ఇలా నరక యాతన అనుభవిస్తావనుకోలేదు. పిలుపుకి నేను దోచుకోలేదు. కన్న తండ్రినని తెలియకపోయినా నాకు సేవలు చేశాను. కన్న కూతురు అని తెలిసి కూడా నీకు నేను ఏమీ చెయ్యలేకపోయాను. నీకు ఏ లోటు రాకూడదని దేవతను చేశాను, కానీ దేవతను కూడా ఇంత హింసిస్తారనుకోలేదు. నేను చేసిన పాపానికి పరిహారంగా ఈ 18 ఏళ్ళు ఈ నటరాజ సేవకి నేను దూరమై నిన్ను దగ్గర చేశాను. తిరిగి వాళ్లకు ప్రేమించే అర్హత లేదు. నాలాగే నువ్వు కూడా సంఘానికి బలి కావద్దు. వ్యక్తిని కాపాడలేని సంఘంతో ఆ వ్యక్తికి పని లేదు. ఏ సంఘం అయితే మిమ్మల్ని బహిష్కరించిందో ఆ సంఘాన్ని మీరే బహిష్కరించండి. నేను ఆ అర్హతను కోల్పోయాను. మీరు కలలగన్న కళా సౌధాన్ని వెతుక్కుంటూ వెళ్ళండి. మానవత్వం ఉన్న చోటికి, మనుషులున్న చోటికి వెళ్ళిపోండి. కీర్తన పరమేశ్వర శాస్త్రి కూతుటండి. కాశీగారితో లేచిపోమని చెబుతున్నాడండి. నువ్వేం ఎక్కువ చెప్పడం లేదు కదా. చెవులారా విన్నానండి. ఎంత నాటకం ఆడాడు శాస్త్రి. ఊరు జనాన్ని పిలిపించు. ప్రజలకి దేవత మీద నమ్మకం చెదిరిపోతే దృష్టి మన మీద పడద్దే. శాస్త్రి సంగతి నువ్వు చూసుకో. లేచిపోయింది. నేను నలుగురిలో నోరు ముయ్ దొంగ పీనుగా. ఎప్పుడు మాత్రం తలెత్తుకొని తిరగనిచ్చావే. నిన్ను కట్టుకున్న దగ్గర నుంచి తల దించుకొనే బ్రతుకుతున్నానే. ఆడదానికి కావు అమాయకురాలు. ఇక్కడ ఉన్నంతకాలం పీడించుకు తిన్నావు చాలదట్టే. లేచిపోయిందట, లేచిపోయింది. సుఖపడుతుందిలే. అమ్మా, నా కూతురు పెళ్ళి నోరెత్తే అంటే ప్రాణం తీసేస్తాను. దౌర్భాగ్యురాల. దేవత లేచిపోయిందంట. అవునంట, దేవత లేచిపోయిందంట. చూసారా మీ అగ్రహారానికి ఎంత అన్యాయం చేశాడు. ఇక్కడే ఎక్కడ ఉంటాడు, వెతకండి వెతకండి. అమ్మవారికి అటాక్షాన్ని కాదంటే కళ్ళు పోతాయి. దేవత ఊరు తడితే అరిష్టం. ఎక్కడుందో చెప్పు. ఆనాడు భయపడి దాచాను. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాను. కీర్తన నా కన్న కూతురు.
ఇన్నాళ్ళు లేని బిడ్డ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? రహస్యం దాచినాడు కూతురు దాచడు ఎక్కడా? మీలాంటి మూఢులకు దూరంగా నేనే పారిపోమన్నాను. పారిపోమ్మన్నావా లేక లేచిపోమ్మన్నావా? పదండ్రా. ఆగండి, వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వండి. ఇంకా ఏమిటి ఆగడం? అగ్రహారం పరువు మంట కలిపి. ఆగండి, దయచేసి నేను చెప్పేది వినండి. ఇంకా ఏంటి వినండి? అంచేత మీరంతా వెంటనే పరిగెత్తుకెళ్ళి ఆ కాశీగోడు తల నరికైనా సరే దేవత నోటుకొచ్చే గ్రామంలో తెప్పించండి. ఇంకా చూస్తారే హలో, రాజమండ్రి జనార్దన్ ఉన్నాడా? జనార్దనే మాట్లాడుతున్నాను సార్. దేవత ఊరు దాటి వెళ్ళిపోతోంది. దాటనివ్వక. ఆ దేవత మాకు కావాలి. కాశీని మీకు వదిలేస్తున్నాను, అదే ప్రజలకి. ఓకే? అదే దేవత, గాడెస్. వాడు దేవుడు. అంటే దేవత మాకు, దేవుడు మీకు. కిల్ ద గాడ్. సెంటిమెంటులు పట్టుకురండి. ఓకే, రండ్రా. దయచేసి మా ఇద్దరిని చేయకండి. ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అందరం వెళ్ళిపోతాం.
You want to escape from us? ఎవరిని మీరు చంపాలనుకుంటున్నారు? ప్రేమనా, మంచిదనాన్నా, అమాయకత్వాన్నా? మీరు చంపాలనుకుంటే మీలోని మూర్ఖత్వాన్ని చంపండి. తరతరాలుగా వస్తున్న మూఢాచారాలకు స్వస్తి చెప్పండి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మూఢనమ్మకాల వల్ల మీకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకోండి. అంతేగాని ఎవరో ఉచుకొల్పుగానే ఆవేశంతో అమాయకుల మీద దండెత్తడం కాదు. మీ వివేకం ఏమైంది? మా ఊరి దేవతను లేపుకుపోతుంటే చూస్తూ ఊరుకోమంటారా బాబు గారు? ఈమెను దేవత నమ్మించిన వాళ్ల మనుషులే ఈమెను మానభంగం చేయబోయారు. మీ ఊరి దేవతను లేపుకుపోయాడని మీరు భ్రమపడుతున్న కాశీ ఆమెను రక్షించాడు. ఇన్నాళ్లు దేవత ఇలవేల్పుంటూ ఆమెకు దండాలు పెట్టారే గాని ఆమె మనసు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? ఆమె దేవత కాదు, మనలాంటి మనిషే. ఇద్దరు కళాకారులు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమతో దగ్గరవడం తప్ప ప్రేమించిన హృదయాలు తమ జీవితాలకు నచ్చిన బాటను వేసుకోవడం నేరమా? చాలు, ఇంతవరకు ఆచారాల పేరుతో జరుగుతున్న అనర్థాలు చాలు. వెళ్ళండి, వెళ్ళి మీకు చేతనైతే మిమ్మల్ని, మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని మోసం చేస్తున్న ఆ దగాకోర్లకు బుద్ధి చెప్పండి. వెళ్ళండి. అంతులు తెలియని గగనంలో ఏ అలసట నెరుగని గువ్వలుగా మీ కలిసిన మనసులు ఎగరాలి, ఈ మమతల సీమలు ఏలాలి, మబ్బులు తాకే ముచ్చటతో ప్రణయ పతాకం ఎగరాలి.